మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం. ఈరోజు అయితే నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే మరమరాలతో వగ్గాని చేసేసి ఇంకా దాంట్లోకి అయితే నేను కాంబినేషన్ ఏం చేస్తున్నానంటే పకోడీలు వేస్తున్నాను అనమాట. పకోడీలు కూడా ఏంటంటే శనగపిండితో అస్సలు వేయట్లేదండి. శనగపిండితో అయితే అందరు గ్యాస్ వచ్చేస్తుంది అంటున్నారు కదా, అందుకని నేనైతే గోధుమ పిండితో అయితే పకోడీలను కూడా ప్రిపేర్ చేస్తానన్నమాట. మీరైతే ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూసేయండి. ఫస్ట్ అయితే మరమరాలు క్వాంటిటీ ఏంటంటే మనం తినేదాన్ని బట్టి అయితే తీసుకోవాలి. తర్వాత దీంట్లో కావాల్సినవి ఏంటంటే పదార్థాలు మనకు ఎక్కువ కావాల్సితే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మన ఇష్టం బట్టి మనమైతే కోసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అనమాట. దీంట్లోకి ఇంకా ఏంటంటే వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, ఆవాలు. దీంట్లో మనం ఏంటంటే ఈ పోపులన్నీ కూడా ఏం చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు అంటారు కదా, దీన్ని అయితే కలుపుకోవాలన్నమాట. దీనికైతే నేను వేడి నీళ్ళలోనే చింతపండు నానబెట్టేసి ఇంకా గ్యాస్ మీద అయితే ఉడకబెట్టేసాను అనమాట. ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మనం అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే గ్యాస్ మీద కళాయి పెట్టేసుకుని ఇంకా ఆయిల్ని అయితే పోసేసుకుందాము. వేరుశనగ గుళ్ళని అయితే ఏం చేసుకుని ఇంకా తీసేసుకుందాము. వేరుశనగ గుళ్ళు ఎందుకంటే మాడిపోతాయి కదా మొత్తం మన అన్నీ వేయించేటప్పటికి, అందుకని ఫస్ట్ కొంచెం ఆయిల్ కాగానే నేనైతే వేరుశనగ గుళ్ళని అయితే వేసేస్తున్నాను. వేరుశనగ గుళ్ళు అయితే వేగిపోయిన తర్వాత తీసేసి అప్పుడు మనం ఈ పోపులన్నీ కూడా వేయించుకొని వగ్గాని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం అయితే చూద్దాం. ఇప్పుడు అయితే వేయించుదాం. వేరుశనగ గుళ్ళు కూడా ఇప్పుడే ఏంటంటే ఆయిల్ కాగానే వేసుకున్నాం అనుకోండి మాడిపోతాయి అన్నమాట. పైన మాడిపోయి ఇంకా లోపలైతే గుళ్ళు వేగవు. అందుకని వేరుశనగ గుళ్ళు ఏంటి, పోపు ఏంటి, ఎప్పుడు కూడా నూనె ఎక్కువ కాగిన తర్వాత మనమైతే వేయించకూడదు అనమాట. లైట్గా కాగానే పోపులు వేసేసుకున్నాం అనుకోండి అప్పుడు సమానంగా వేగుతాయి అనమాట. అందుకని నేను కూడా ఏంటంటే వేరుశనగ గుళ్ళు కూడా చూడండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత వేసాను అనమాట. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు ఇంకా తీసేసుకుని నెక్స్ట్ ఇంకా మనము ఒక్కొక్కటి ఏం చేసుకుని మరమరాలను ఏం చేయాలంటే వాటర్లో వేసేసి నీట్గా వాటిని వెంటనే పిండేయాలన్నమాట. అలా పిండేసి ఇంకా వగ్గాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. వేరుశనగ గుళ్ళు అయితే ఎగిపోయినాయి కదా, ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసేద్దాం. సిమ్లో పెట్టుకోండి, హైలో అయితే పెట్టుకోవద్దు. వేగిన తర్వాత చూడండి జస్ట్ ఊరికనే వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఏం చేద్దామంటే మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేద్దాం ఇందులో. చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే మనము ఏదైనా ఇలాంటివి చేసుకున్నప్పుడు బీటు ముక్కల్లో చేసుకుంటే అంత సమానంగా ఏగుతాయి అన్నమాట మాడకుండా. అందుకని నేనైతే ఈ బీటు ముక్కళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మనం ఇలా ఏదైనా చేసుకున్నప్పుడు ఏంటంటే బీటు ముక్కళ్ళు అవి చేసుకున్నాం అనుకోండి సమానంగా ఏగుతాయి అన్నమాట. ఏమన్నా మనం ఇలాంటి రెసిపీస్ అవి చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా బీటు ముక్కల్లో చేసుకుంటే చాలా బాగుంటాయి. మా ఇంట్లో అయితే రెండు ఉన్నాయన్నమాట, ఒకటి చిన్నది ఉంది, ఇంకొకటి పెద్దది ఉంది అనమాట. గారెలు అవి వేసినప్పుడు అయితే మేము పెద్ద మూకుట్లు వేస్తాము. ఇలా ఏమైనా రెసిపీస్ అవి చేసుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న మూకుళ్ళు అయితే చేసుకుంటాం, సమానంగా ఎగుతాయి అన్నమాట. ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఏదాలి కదా. తర్వాత ఇంకా మనం కలిపేసుకోవడమే. మరమరాలు ఏంటంటే వాటర్లో వేసేసుకుని కడుక్కోవాలన్నమాట. నేనైతే పోపు వేయించుతున్నాను కదా, మా అత్తయ్య అయితే ఇంకా మరమరాలు అయితే వాటర్లో వేసేసి అలా కడుగుతున్నారు. అలా కడిగేసుకుని ఏం చేయాలంటే వెంటనే పిండేసుకుని ఒక పళ్ళెంలోకి అయితే తీసేసుకోవాలన్నమాట. ఈ రెసిపీని అయితే నేను మా అత్తయ్య గారు వాళ్ళ చెల్లెల దగ్గర అయితే నేర్చుకున్నానండి. వాళ్ళైతే కర్ణాటకలో ఉంటారు. ఈ రెసిపీ అయితే కర్ణాటకలో చాలా ఫేమస్ అనమాట. పెళ్ళిళ్ళు జరిగినా ఫంక్షన్స్ జరిగినా ఏం జరిగినా కూడా ఏంటంటే ఫస్ట్ అక్కడైతే వాళ్ళు వగ్గాని చేసేసి ఇంకా పచ్చిమిర్చి బజ్జీని అయితే వేస్తారనమాట. ఇంకా ఈరోజు మేమైతే పచ్చిమిర్చి బజ్జీని అయితే వేయట్లేదు కానీ మేము గోధుమ పిండితో పకోడీలు అయితే ప్రిపేర్ చేస్తాము అనమాట. దీంట్లో కాంబినేషన్ ఏదైనా పకోడీలు కానీ బజ్జీలు కానీ అరటికాయ బజ్జీ కానీ ఏదైనా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అలా పిండేసుకోవాలన్నమాట. మొత్తం పిండేసుకుని నీట్గా ఇంకా పోపుని అందులో కలిపేసుకోవడమే. మీకు ఇందాక నేను చూపించాను కదండి ఇంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా ఇందాక చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే నేను బీటు మూకుల్లో పెట్టేసి ఇంకా ఇప్పుడైతే వేయించాను కదా, కొంచెం వేగిన తర్వాత ఏం చేద్దామంటే కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకున్నాం. పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇది కరగదు కదా అందుకని నేనైతే రా సాల్ట్ అయితే వేయట్లేదు.
ఏంటంటే మరమరాల్లోకి సరిపడా మనం ఇందులో అయితే వేసేసుకోవాలి. ఒకవేళ కలుపుకున్న తర్వాత సరిపోలేదు అనుకోండి, మళ్ళీ సాల్ట్ అయితే వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా వేగిపోయినాయి కదా, బాగా ఎక్కువ వేగినా బాగోదన్నమాట. చూడండి ఇలా కొంచెం వేగిన తర్వాత చింతపండు గుజ్జును కూడా యాడ్ చేద్దాం ఇందులో. లైట్గా యాడ్ చేసుకోండి, ఒకవేళ సరిపోలేదు అనుకోండి అప్పుడు మళ్ళీ మరమరాల్లో కలుపుకోవచ్చు. ఫస్ట్ ఎక్కువ వేసేసుకున్నారనుకో పులుపు వచ్చేస్తుంది అనమాట, అందుకని లైట్గా ఫస్ట్ వేసుకోండి. మరమరల్లో కలిపిన తర్వాత అప్పుడు సరిపోకపోతే అప్పుడు మళ్ళీ ఉప్పు కానీ చింతపండు గుజ్జు కానీ ఇలా కలుపుకోవచ్చు. మనం పులిహోర ఎలా కలుపుకుంటామో అలాగే అనమాట. చూడండి ఎక్కువ వేయించుకోకండి, ఎక్కువ వేయించుకుంటే టేస్ట్ పోతుంది. ఇలా సగం వేగిన తర్వాత ఏం చేస్తారంటే ఇదిగోండి, నేనైతే చింతపండు గుజ్జు ఉడకబెట్టాను కదా, వేడి నీళ్ళు పోసి ఆ గుజ్జునైతే వేసేసుకోండి. మీరు మామూలుగా మనం ఇంట్లో ఉడకబెట్టుకుంటాం కదా అప్పుడప్పుడు పులిహోరకి, అది ఉన్నా వేసేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు వేడి నీళ్ళలో ఇలా వేసుకుని కొద్దిసేపు ఉడకబెట్టేసి ఆ గుజ్జును కూడా వేసుకోవచ్చు. గుజ్జు అలా వేసుకోవచ్చు. లేదంటే నిమ్మకాయ కూడా చాలామంది పిండుకుంటారు, కానీ నిమ్మకాయ కంటే చింతపండు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇంక ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మరమరాల్లో అయితే మనం కలిపేసుకుందాం. చూడండి ఇప్పుడైతే మరమరాలు వాటర్లో వేసి పిండేసాం కదా, వేరుశనగ గుళ్ళు వేసేయండి. వేరుశనగ గుళ్ళు వేసేసిన తర్వాత చూడండి మనం ఈ పోపు అన్నీ ఏం చేసుకున్నాం కదా, ఇవన్నీ వేసేసి ఇంకా కలిపేసుకోవడమే. కానీ ఒకవేళ పులుపు కానీ ఏమన్నా తగ్గింది అనుకోండి అప్పుడు చూసుకుని వేసుకోండి, పర్వాలేదు. ఫస్ట్ వేసేయాలని ఏం లేదు, ఫస్ట్ అయితే ఎక్కువ వేసుకోకండి, వేసుకుంటే ఏంటంటే పులుపు అయిపోద్ది అనమాట. అందుకని ఫస్ట్ అయితే వేసుకోకండి. కొంచెం వేడిగా ఉంది, ఇలా చేత్తో అయితే కలిపేసుకోవాలి. ఇంకా పులిహోర కలుపుకుంటాం కదా మనం, అలా కలిపేసుకోవడమే. ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలన్నమాట పోపు. ఫస్ట్ అయితే మనం మరమరాలు వాటర్లో అయితే పిండేస్తాం కదా గట్టిగా, వాటర్లో కూడా ఎక్కువసేపు వేసేయకండి, మళ్ళీ మెత్తబడిపోతాయి అనమాట. వెంటనే ఊరికనే కొంచెం ఏమన్నా ఇందులో డస్ట్ లాంటిది ఏమైనా ఉంటుందేమో అని కడుక్కోవడమే మరమరాలు. ఇంకా కలిపేసుకోండి, ఇలా మొత్తం కలిసేలాగా పోపునైతే నీట్గా కలిపేసుకోండి. కలిపేటప్పుడు అయితే నాకు కొంచెం సాల్ట్ సరిపోయినట్లేదు, అందుకని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ తక్కువైనట్టుంది. పులుపు అయితే పర్ఫెక్ట్గా నేను వేసింది సరిపోయింది అనమాట. చూడండి నేను చెప్పిన మెజర్మెంట్లు అయితే చేసుకోండి, బాగుంటుంది. మార్నింగ్ కూడా మనకి త్వరగా అయిపోద్ది, బ్రేక్ఫాస్ట్కి ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదా మరమరాలంటే. ముంత మసాలా కూడా చేస్తాను త్వరలో మన ఛానల్లో. ముంత మసాలాలు ఇవన్నీ కూడా చేసుకుంటానికి ఈజీగా మనం కొనుక్కోకుండా అలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. అయితే కర్ణాటక ఫేమస్ అనమాట వగ్గాని మిర్చి బజ్జీ అంటే ఇంకా కర్ణాటకలో ఫేమస్ అనమాట. ఇప్పుడైతే రెడీ అయిపోయింది, ఒకసారి నేనైతే కొంచెం టేస్ట్ చూస్తాను ఎలా ఉందో. వేరుశనగ గుళ్ళ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. పర్ఫెక్ట్గా ఉందండి, చాలా బాగా కుదిరింది. వగ్గాని అయితే బాగుంది. నేను ఏంటంటే ఇప్పుడు వగ్గానిలోకి ఏంటంటే పకోడీలు వేస్తాను అనమాట. పకోడీలు కూడా ఏంటంటే శనగపిండితో అయితే గ్యాస్ వచ్చేస్తుంది కదా, అందుకని గోధుమ పిండితో అయితే పకోడీలు ప్రిపేర్ చేస్తాను. దీంట్లోకి ఏంటంటే ఫస్ట్ నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లము, కరివేపాకు వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసేసుకుని కొంచెం ఉంచాను అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇలా కలిపేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఎప్పుడు కూడా ఏంటంటే పకోడీలు వేసేటప్పుడు మనం ఇలా కలుపుకుంటే ఏంటంటే ఈ రేకలు విడివిడిగా వచ్చి పకోడీలు అయితే గుల్లగా వస్తాయి అనమాట. ఉప్పు వేసేసి ఇంక ఇవన్నీ కలుపుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, కొత్తిమీర కలిపేసుకుని ఇలా కలిపేసుకుని నేను కూడా చూడండి గోధుమ పిండితో వేస్తున్నాను పకోడీ. ఇదిగోండి గోధుమ పిండి పకోడీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి కూడా గుల్లగా వస్తాయి, సేమ్ మనకి శనగపిండి పకోడీలు ఎలా వస్తాయో ఇవి కూడా గోధుమ పిండి పకోడీలు కూడా ఇలాగే వస్తాయి అన్నమాట. కలిపేసుకోవాలి, ఇలా కలుపుకుంటూ చూసుకోవాలి, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే గమ్మున ఏగుతాయి, గట్టిగా కలుపుకుంటే ఏంటంటే త్వరగా ఏగుతాయి. పకోడీలు కూడా చాలా బాగా గుల్లగా వస్తాయి అన్నమాట. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏంటంటే మేము పకోడీలు కూడా ఏంటంటే గోధుమ పిండితోనే వేస్తున్నాం, అస్సలు శనగపిండితో అయితే వేయట్లేదు పకోడీలు. ఈ మధ్యకాలంలో మేమైతే గోధుమ పిండితోనే వేస్తున్నాం. చూడండి ఇలా గట్టిగా కలుపుకోవాలి పకోడీ. ఇప్పుడు కూడా కలుపుకొని ఒకసారి సాల్ట్ చూద్దాం, ఉప్పు సరిపోయిందో లేదా. ఉప్పు అయితే సరిపోలేదు, కొంచెం వేసి కలుపుకున్నాం. చూడండి ఇప్పుడైతే గోధుమ పిండి అయితే నేను ఇంకోలా గట్టిగా కలిపేసుకున్నాను కదా.
చూడండి ఆయిల్ కూడా కాగిపోయింది. వేసేటప్పుడు కూడా చూడండి ఇలా విడివిడిగా వేసుకోవాలి పకోడీ. అలా వేసుకుంటే గుల్లగా వస్తాయి అన్నమాట. అదిగో అలా వేసుకోవాలి. ముద్దగా కాకుండా ఇలా విడదీసినట్టుగా అలా పలుచగా వేసుకుంటే త్వరగానే ఏగుతాయి, గుల్ల వస్తాయి అన్నమాట. మేము మధ్యకాలంలో ఎక్కువ ఇలాగే వేస్తున్నాం. ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఇంట్లో అయినా, పిల్లలకైనా. మా హస్బెండ్కి కూడా ఎక్కువ ఇష్టం అనమాట గోధుమ పిండి పకోడీలు అంటే. ఇంకెక్కువ ఇవే వేస్తానమాట. చూడండి పకోడీలు అంత క్రిస్పీగా వచ్చినాయో, చాలా గుల్లగా వస్తాయి అనమాట గోధుమ పిండితో కూడా. వేసేటప్పుడు కుదరాలి. అది వేయడం కూడా ఏంటంటే ముద్దగా వేయకుండా ఇలా విడదీసినట్టుగా విడివిడిగా వేసుకుంటే గోధుమ పిండి పకోడీలు కూడా శనగపిండి పకోడీలానే గుల్లగా వస్తాయి. ఇంక ఇవి కూడా వేగిపోయినాయి. ఇంకా తీసేద్దాం. ఇదిగోండి పకోడీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా నేనైతే తీసేస్తున్నాను. ఎక్కువ ఎర్రగా ఎగితే బాగోవు, సమానంగా ఎగ్గానే ఇలా తీసేసుకోండి, బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వగ్గానీలోకి బజ్జీలు ఇవి అయితే పకోడీలు అయితే కాంబినేషన్ చాలా బాగుంటాయండి. ఇదిగోండి వగ్గానీని గోధుమపిండి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.